సో లాస్ట్ క్లాసెస్ లో వేవ్స్ చాప్టర్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఇప్పుడు వేవ్స్ క్లాసిఫికేషన్ చెప్పుకోవాలి. సో వేవ్స్ ఏపీఆర్ అయ్యే మేనేజ్ బట్టి, అంటే అవి మనకి కంటికి కనిపించే విధానం బట్టి మనం వేవ్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ వేవ్స్. Classification of waves based on appearance. సో వేవ్స్ appear అయ్యే తీరు బట్టి, అంటే మనం చూసే తీరుని బట్టి వేవ్స్ ని క్లాసిఫై చేయడం ఎలాగో చూడాలి. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ట్రావెలింగ్ వేవ్. First classification traveling wave. Okay, easily propagate. So traveling waves అనేవి ప్రొడక్షన్ అవుతాయి, కంటిన్యూస్ గా విత్ రెస్పెక్ట్ టు టైం ప్రాపగేట్ అవుతూనే ఉంటాయి. అంటే ప్రాపగేషన్ అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు టైం వాటి పొజిషన్స్ అనేవి మార్చుకుంటూ ఉంటాయి పర్ పర్టికులర్ డైరెక్షన్ ని బేస్ చేసుకొని వేవ్స్ అనేవి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. వాటిని ట్రావెలింగ్ వేవ్స్ అని అంటారు. సో సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చి స్టాండింగ్ వేవ్స్. మనకి స్టాండింగ్ వేవ్స్. డస్ నాట్ appear to propagate. సో సెకండ్ క్లాసిఫికేషన్ స్టాండింగ్ వేవ్స్. అంటే ప్రాపగేషన్ అవుతాయంటే ఒక ఫిక్స్డ్ ఎండ్స్ కి ప్రాపగేట్ అయ్యి ఇంకా అక్కడితో స్టాప్ అయిపోతాయి. ఇంకా తర్వాత మీడియంలో ప్రాపగేషన్ అనేది జరగదు. ట్రావెలింగ్ వేవ్స్ వచ్చేసి మీడియంలో కంటిన్యూస్ గా ఫ్లో అవుతూనే ఉంటాయి ట్రావెలింగ్ వేవ్స్. కానీ స్టాండింగ్ వేవ్స్ అలా కాదు. స్టాండింగ్ వేవ్స్ ఏంటంటే అబ్స్ట్రికల్ వచ్చిన వెంటనే ఇంకా ఆగిపోతాయి అనమాట. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా 2 క్లిప్స్ తీసుకున్నాం. సో ఎగ్జాంపుల్ గా 2 క్లిప్స్ తీసుకొని వీటిలో ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ని ప్లేస్ చేసాం. సో ఇది మనకి స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఇవి క్లిప్స్, ఇది మనకి స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో ఇది మనకి స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో ఈ రకంగా స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ని తీసుకున్నప్పుడు మన పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో కనుక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే, సో ఇలా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో కనుక మనం డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తే ట్రాన్స్వర్స్ వేవ్స్ ప్రొడక్షన్ అవుతాయి. సో ఆ ట్రాన్స్వర్స్ వేవ్స్ మనకి ఈ పర్టికులర్ ఎండ్స్ మధ్యలోనే ట్రావెల్ అయ్యి ఆగిపోతాయి, అంటే ఇంకా స్టాండర్డ్ గా ఉండిపోతాయి. సో ఇలా ప్రొడక్షన్ అయ్యి వేవ్స్ మనకి స్టాండర్డ్ గా ఉండిపోతాయి. ఓకే, సో ఇంకా ఈ అవుట్ సైడ్ వేవ్స్ ప్రొడక్షన్ జరగదు, ఈ అవుట్ సైడ్ కూడా వేవ్స్ ప్రొడక్షన్ జరగదు. అంటే స్టాండర్డ్ గా మెయింటైన్ అవుతాయి 2 క్లిప్స్ మధ్యలో. మన అబ్స్ట్రికల్ పెట్టినా సరే ప్రాపగేట్ అయిపోయే వేవ్స్ ట్రావెలింగ్ వేవ్స్. వన్స్ అబ్స్ట్రికల్ పెట్టగానే, ఈ కేసులో ఈ ఎగ్జాంపుల్ లో మనం అబ్స్ట్రికల్ ప్లేస్ లో క్లిప్స్ తీసుకున్నాం అంతే. వన్స్ అబ్స్ట్రికల్ ప్లేస్ చేయగానే వేవ్స్ స్టాప్ అయిపోతాయి, అలా స్టాండర్డ్ గా మిగిలిపోతాయి. సో అలాంటి వేవ్స్ అన్నింటినీ స్టాండింగ్ వేవ్స్ లేదా స్టేషనరీ వేవ్స్ అని అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, సో ఇక్కడ మనం క్లిప్స్ ని ప్లేస్ చేసుకొని మధ్యలో ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ని ప్లేస్ చేసుకొని సో వీటికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో కనుక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ట్రాన్స్వర్స్ వేవ్స్ ప్రొడక్షన్ అవుతాయి. బట్ ఇన్ ద రీజియన్, సో ఈ క్లిప్స్ అనే రీజియన్ లోనే ప్రొడక్షన్ అవుతాయి. అవుట్ ఆఫ్ రీజియన్ లో ఏ రకమైన వేవ్స్ ప్రొడక్షన్ అవ్వవు. సో అందుకని ఈ వేవ్స్ ని స్టాండింగ్ వేవ్స్ లేదా స్టేషనరీ వేవ్స్ అని అంటారు. సో ఈ వేవ్స్ వచ్చి 1 డైమెన్షనల్ వ్యూలో, అంటే బేస్డ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ విత్, మనకి జనరల్ గా 3 డైమెన్షనల్ వ్యూస్ ఉంటాయి. అంటే దాని అర్థం 3 యాక్సిస్ ని తీసుకుంటాం, ఎక్స్ వై జెడ్ యాక్సిస్ తీసుకుంటాం. బట్ ఈ వేవ్స్ కి ఈక్వేషన్ ఓన్లీ 1 డైమెన్షనల్, అంటే ఎక్స్ యాక్సిస్ లో విత్ రెస్పెక్ట్ టు టైం. ఎక్స్ యాక్సిస్ అంటే దాని అర్థం ఏంటి? మీరు తీసుకోవాల్సిన యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఇలా 3 యాక్సిస్ ఉన్నప్పుడు నేను ఎక్స్ యాక్సిస్ లో వేవ్ ఈక్వేషన్ చెప్తున్నాను, వారీయింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం పీరియడ్. సో టైం పీరియడ్ ని బేస్ చేసుకొని ఈ వేవ్ ఈక్వేషన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అది ట్రావెలింగ్ వేవ్ అయినా సరే, స్టాండింగ్ వేవ్ అయినా సరే. ట్రావెలింగ్ వేవ్ ఏంటంటే మన అబ్స్ట్రికల్ ప్లేస్ చేసినా సరే, ఇలా మన అబ్స్ట్రికల్
ప్లేస్ చేసినా సరే అవుట్ ఆఫ్ రీజియన్, సో ఆబ్స్టికల్ కి అవుట్ ఆఫ్ రీజియన్ కూడా వేవ్స్ ప్రొడక్షన్ అయితే అవి ట్రావెలింగ్ వేవ్స్ అంటే త్రూ అవుట్ ద మీడియం అలా ఫ్లో అవుతూనే ఉంటాయి. బట్ స్టాండింగ్ వేవ్స్ మనం ఎప్పుడైనా ఆబ్స్టికల్ ప్లేస్ చేసినప్పుడు ఇంకా అక్కడతో కంప్లీట్ గా స్టాండర్డ్ అయిపోతాయి, ఆ పర్టికులర్ రీజియన్ లో స్టాండర్డ్ అయిపోతాయి. ఈ వేవ్స్ లోనే స్టాండర్డ్ వేవ్స్ లోనే మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, అది నెక్స్ట్ ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ట్రావెలింగ్ వేవ్ ఈక్వేషన్ చూద్దాం, తర్వాత స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ డిస్కస్ చేసుకొని ఇందులో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్స్ లేదా స్టేషనరీ వేవ్ ఈక్వేషన్స్ లో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ చూసుకొని, సో ఆ ఇంటర్ఫియరెన్స్ వచ్చినప్పుడు సూపర్ పొజిషన్ వస్తుంది, సో ఆ సూపర్ పొజిషన్ ఆఫ్ ద వేవ్స్ కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చూస్తున్నాం, వేవ్స్ ఈక్వేషన్ రెండు కూడా అంటే ట్రావెలింగ్ వేవ్స్ అయినా స్టేషనరీ వేవ్స్ అయినా రెండిట్లో ఏ వేవ్స్ అయినా కానీ ఎక్స్ యాక్సిస్ ని కోఆర్డినేట్ యాక్సిస్ కింద తీసుకొని విత్ రెస్పెక్ట్ టు టైం వ్యారీ అవుతున్న వాటిని తీసుకుంటున్నాం, అంటే 3 డైమెన్షనల్ వ్యూ కాకుండా సింగిల్ డైమెన్షన్. ఓకే, సో ఫస్ట్ వేవ్ ఈక్వేషన్ చూసినట్టయితే ఇక్కడ మనం వేవ్ ఈక్వేషన్ ని అబ్జర్వ్ చేయాలి. సో వేవ్ ఈక్వేషన్, సో వేవ్ ఈక్వేషన్ ఫర్ ట్రావెలింగ్ వేవ్స్, సో ట్రావెలింగ్ వేవ్స్ కి వేవ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూసి తర్వాత స్టాండింగ్ వేవ్స్ కి వేవ్ ఈక్వేషన్ ఎంతో చూడాలి. ట్రావెలింగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో చూస్తున్నాం, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ కదా, ఇది పాజిటివ్ x యాక్సిస్, ఇది పాజిటివ్ y యాక్సిస్, ఇది నెగటివ్ x యాక్సిస్, ఇది నెగటివ్ y యాక్సిస్. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ లో వేవ్ మనకి ట్రావెల్ అవుతుందని చెప్తున్నాం, అందుకని ఈ డైరెక్షన్ లోనే మనం వేవ్ ఈక్వేషన్ ని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ పాజిటివ్ x డైరెక్షన్ లో తీసుకున్నట్టయితే సో వేవ్ ఈక్వేషన్ is equal to displacement by displacement of wave, displacement of wave. సో మీకు డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి డిఫరెన్స్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో డిస్కస్ చేస్తారు, ఏమని ఫస్ట్ ఇయర్ స్కేలార్ క్వాంటిటీ వెక్టర్ క్వాంటిటీస్ గురించి మాట్లాడతారు. అంటే డిస్టెన్స్ ఇక్కడ మనకి స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రం చెప్పగలం, వాటి డైరెక్షన్ ని మనం ఏం మెన్షన్ చేయలేం. కానీ డిస్ప్లేస్మెంట్ అలా కాదు, మ్యాగ్నిట్యూడ్స్ తో పాటు డైరెక్షన్ కూడా చెప్పగలుగుతుంది. ఇక్కడ మనం క్లారిటీగా చూసినట్టయితే ఈ వేవ్ ఈక్వేషన్ లో డైరెక్షన్ కూడా చెప్తున్నాం, ఎలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, దట్ టు ఇనిషియల్ వాల్యూస్ ఫైనల్ వాల్యూస్ చెప్పగలుగుతున్నాం కాబట్టి వాటి మ్యాగ్నిట్యూడ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందుకని డిస్టెన్స్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ కాకుండా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ చెప్తున్నాం అంతే. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్ దట్ విల్ బి ఈక్వల్ టు క్యాపిటల్ Y అనే లెటర్ తో డినోట్ చేస్తున్నాం. సో y అని ఎక్కడైనా కనపడితే మనకి వేవ్ ఈక్వేషన్ లో డిస్ప్లేస్మెంట్ అని అర్థం. ఓకే, సో a ఇంటూ సైన్ ఆఫ్, ఇక్కడ a అంటే యాంప్లిట్యూడ్ అని అర్థం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో యాంప్లిట్యూడ్స్ అంటే చెప్పుకున్నాం. సో పాజిటివ్ పీక్ వాల్యూస్ లేదా నెగిటివ్ పీక్ వాల్యూస్, ఇది పాజిటివ్ యాంప్లిట్యూడ్ ప్లస్ a, ఇది నెగిటివ్ యాంప్లిట్యూడ్ మైనస్ a. మనం పాజిటివ్ యాక్సిస్ లో చూస్తున్నాం కాబట్టి పాజిటివ్ ప్లస్ a is nothing but amplitude, that means maximum height of wave. ఓకే, మాక్సిమం హైట్స్ ఏ పాయింట్ దగ్గర అయితే ఏదో ఒక పాయింట్ దగ్గర మాక్సిమం హైట్ వస్తుంది వేవ్ ఎప్పుడు కూడా. a ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ kx ప్లస్ 5. సో ఇక్కడ ప్రతి టర్మ్ కి వాటి సిగ్నిఫికెన్స్ ఉంది, అంటే ఒక్కొక్క టర్మ్ కి వాటి స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఒమేగా అంటే మనకి యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా అంటే మనకి యాంగులర్ ఫ్రీక్వెన్సీ, k అంటే యాంగులర్ వేవ్ నెంబర్, ఫై ఈస్ నథింగ్ బట్ ఫేజ్. సో ఇది ఫై అని ప్రొనౌన్సియేషన్ చేస్తారు, ఫై. సో ఫై ఈస్ నథింగ్ బట్ ఫేజ్ యాంగిల్ అని అర్థం. ఫేజ్ యాంగిల్ గురించి కూడా చెప్పుకున్నాం, ఏమని సమ్ యాక్సిస్ మీద ఇలా వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు సో ఈ యాంగిల్స్ నే మనం ఫేజ్ యాంగిల్స్ అని చెప్తాం. ఫేజ్ యాంగిల్స్ ని డిగ్రీస్ లోనైనా చెప్పొచ్చు లేదా రేడియన్స్ లోనైనా చెప్పొచ్చు, కానీ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఫేజ్ యాంగిల్స్ కూడా చెప్పొచ్చు దీని నుంచి వేవ్ ఈక్వేషన్ నుంచి. ఓకే, కానీ టైం పీరియడ్ t, ఇనిషియల్ టైం పీరియడ్ లో ఫేజ్ యాంగిల్ phi is equal to 0 at time t is equal to 0. సో స్టార్టింగ్
కేసెస్ లో టైం t is equal to 0 అయినప్పుడు ఫేజ్ యాంగిల్ phi is equal to 0 అవుతుంది విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అండ్ విత్ రెస్పెక్ట్ టు టైం పీరియడ్. ఓకే, సో ఇక్కడ ఒమేగా అంటే ఏంటో సిగ్నిఫికెన్స్ చూడాలి. ఇక్కడ ఏ అంటే యాంప్లిట్యూడ్, y అంటే డిస్ప్లేస్మెంట్ అనే విషయం ఆల్రెడీ తెలిసిందే. సో మీరు 4 మార్క్స్ కి క్వశ్చన్ అడిగినప్పుడు జస్ట్ ఇలా రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్ క్యాపిటల్ Y is equal to క్యాపిటల్ A అంటే యాంప్లిట్యూడ్ అని జస్ట్ పదాలు ఈక్వేషన్ రాసి ఈ టర్మ్స్ ని క్లారిటీగా మెన్షన్ చేయగలిగితే సరిపోతుంది. సో A అంటే యాంప్లిట్యూడ్, ఒమేగా ఈస్ నథింగ్ బట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. Omega is nothing but angular frequency. So angular frequency that will be equal to 2 pi f, where f is equal to frequency. So f అంటే frequency అని లాస్ట్ క్లాస్ లో చెప్పాం. అంటే దాని అర్థం ఏంటి? పర్ పర్టికులర్ టైం పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ తీసుకున్నట్టయితే సో 1 సెకండ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ కానీ వేవ్ చేయగలదు అది దాని ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. ఇది కంప్లీట్ సైకిల్, అవునా కదా? సో ఇది పాజిటివ్ పీక్ అనుకుంటే ఇది మనకి నెగిటివ్ పీక్. సో ఆ టూ కాంబినేషన్ మనకి కంప్లీట్ సైకిల్ అని చెప్తాం. సో అలా కంప్లీట్ సైకిల్స్, అది కరెంట్ సైకిల్స్ అయినా, వోల్టేజ్ సైకిల్స్ అయినా, లేదా డిస్ప్లేస్మెంట్ సైకిల్స్ అయినా సరే, ఒక సెకండ్ కి ఎగ్జాంపుల్ గా ఒక సెకండ్ తీసుకున్నాం, 2 సెకండ్స్ అయితే 2 సెకండ్స్, 3 సెకండ్స్ అయితే 3 సెకండ్స్. మనం ఒక టార్గెట్ టైం మెన్షన్ చేసినప్పుడు ఆ టార్గెట్ టైం పీరియడ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేయగలదు అది దాని ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. సో జనరల్ గా స్మాల్ ఎఫ్ లేదా మ్యూ అన్న సింబల్ తో ఫ్రీక్వెన్సీని డినోట్ చేస్తామని లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో 2 pi f దట్ విల్ బి ఈక్వల్ టు 2 pi by 1 by t. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీని 1 by టైం పీరియడ్ అని కూడా రాసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, అదే టైం పీరియడ్ డిక్రీజ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. రెండు ఆపోజిట్ లా ఉంటాయి ఎప్పుడు కూడా. సో 2 pi f లేదా 2 pi by t. ఓకే, సో ఇక్కడ k అంటే ఏంటో డిస్కస్ చేయాలి. సో k is nothing but angular wave number. K is nothing but angular wave number that will be equal to 2 pi by lambda, where lambda is equal to wavelength. Lambda is nothing but wavelength. సో ఆల్రెడీ wavelength గురించి కూడా లాస్ట్ క్లాస్ లో చెప్పాము. ఒకసారి రిపీట్ చేసుకున్నట్టయితే వేవ్ లెంగ్త్ లాంబ్డా అంటే దాని అర్థం ఏంటి? సో ఇది పాజిటివ్ పీక్ క్రస్ట్, సో ఇది నెగిటివ్ పీక్ ట్రఫ్, అవునా? సో వీటి మధ్య ఉండే డిస్టెన్స్ అంటే ఒక సక్సెసివ్ క్రస్ట్ కి ఒక ట్రఫ్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని వేవ్ లెంగ్త్ అని చెప్తాం. అంటే ఇది ఒక కంప్లీట్ సైకిల్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని వేవ్ లెంగ్త్ అని అంటారు. లేదా రెండు సైకిల్స్ చేసినప్పుడు, ఒక వేవ్ 2 సైకిల్స్ చేసినప్పుడు ఇలా కంప్లీట్ గా ఈ క్రస్ట్ కి మధ్యన డిస్టెన్స్ ని లాంబ్డా వేవ్ లెంగ్త్ అని చెప్తారు. లేదా ఈ ట్రఫ్ కి మధ్యన డిస్టెన్స్ ని లాంబ్డా వేవ్ లెంగ్త్ అని చెప్తారు. ఓకే, సో ఒక క్రస్ట్ కి ఒక ట్రఫ్ కి, సక్సెసివ్ క్రస్ట్ కి ట్రఫ్ కి మధ్యన డిస్టెన్స్ ని వేవ్ లెంగ్త్ అని చెప్తారు లాంబ్డా. లేదంటే సక్సెసివ్ క్రస్ట్ లేదా సక్సెసివ్ ట్రఫ్ మధ్యన డిస్టెన్స్ ని వేవ్ లెంగ్త్ లాంబ్డా అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ క్రస్ట్ పాయింట్ కి ఆ క్రస్ట్ పాయింట్ కి మధ్యన డిస్టెన్స్, లేదా ఈ ట్రఫ్ పాయింట్ కి ఆ ట్రఫ్ పాయింట్ కి మధ్యన డిస్టెన్స్ ని వేవ్ లెంగ్త్ లాంబ్డా అని మెన్షన్ చేస్తాం. ఓకే, ఇంక ఇక్కడ డిస్కస్ చేయాల్సిన టర్మ్ phi ఒకటే ఉంది. సో అది మీకు తెలిసిన విషయం, ఫేజ్ యాంగిల్ phi. అది డిగ్రీస్ లోనైనా చెప్తారు లేదా రేడియన్స్ లోనైనా చెప్తారు. కానీ ఇనీషియల్ టైం ఎట్ టైం t is equal to 0 ఫేజ్ యాంగిల్ phi మస్ట్ బి ఈక్వల్ టు 0. సో ఇదంతా ట్రావెలింగ్ వేవ్స్ కి సంబంధించిన ఈక్వేషన్. బట్ ఇప్పుడు స్టాండింగ్ వేవ్స్ కి ఈక్వేషన్ చూడాలి. కానీ స్టాండింగ్ వేవ్స్ లో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కర్ అవుతుంది, ఎందుకంటే బేస్డ్ ఆన్ అబ్స్ట్రికల్ ఇట్ స్టాప్స్ కాబట్టి, అవును కదా? సో అబ్స్ట్రికల్ ని బేస్ చేసుకొని స్టాండింగ్ వేవ్స్ ఇంకా అక్కడితో ఆగిపోతాయి, కానీ ట్రావెలింగ్ వేవ్స్ అలా కాదు. సో ఇప్పుడు ఇంటర్ఫియరెన్స్ సూపర్ పొజిషన్ ని బేస్ చేసుకొని వేవ్స్ కి ఈక్వేషన్ చెప్పాలి. సో ఇదంతా ట్రావెలింగ్ వేవ్స్. నెక్స్ట్ స్టాండింగ్ వేవ్స్. సో ట్రావెలింగ్ వేవ్స్ కి స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది kx - ωt అవుతుంది అంతే, పెద్ద తేడా లేదు. సో ఇక్కడ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్స్ చెప్తున్నాం.
ఇక్కడ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ డిస్కస్ చేస్తున్నాను. సిమిలర్ గా స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్స్ కి కూడా డిస్ప్లేస్మెంట్ y నే చెప్పాలి. సో డిస్ప్లేస్మెంట్ y is equal to a into sin kx minus omega t. అదే డిఫరెన్స్ ఏముండదు. ఈ టర్మ్స్ రెండు అంటే యాంగులర్ వేవ్ నెంబర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ రెండు ఆపోజిట్ లో రాస్తాం అంతే. యాక్చువల్లీ ట్రావెలింగ్ వేవ్స్ కి ఈక్వేషన్ a into sin omega t minus kx, కానీ స్టేషనరీ వేవ్స్ కి ఈక్వేషన్ a into sin kx minus omega t, అంతే డిఫరెన్స్. రిమైనింగ్ టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా సేమే. a అంటే యాంప్లిట్యూడ్, k అంటే యాంగులర్ వేవ్ నెంబర్, ఒమేగా అంటే మనకి యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ t అంటే టైం పీరియడ్, అది మనకి తెలిసిన విషయం, మళ్ళీ కొత్తగా డిస్కస్ చేయాల్సిన పర్లేదు. ఇక్కడ ఫేజ్ యాంగిల్ ఏమైంది, ఫేజ్ యాంగిల్ phi is equal to 0 అంటే ఇనిషియల్ కండిషన్స్ తీసుకున్నాం. at a time t is equal to 0 phase phi angle is equal to 0. సో ఇక్కడ ఇనిషియల్ కండిషన్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకుంది ఏంటి, 2 క్లిప్స్ ప్లేస్ చేసినట్టయితే సో స్టాండింగ్ వేవ్స్ ప్రొడక్షన్ ఇలా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ వేవ్ టచ్ చేసిందో మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకొక వేవ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ క్లిప్ ఈ ఎండ్ పాయింట్ నుంచి టచ్ చేసాయో వేవ్స్, ఎప్పుడైతే ఈ ఎండ్ పాయింట్ నుంచి టచ్ చేసిందో మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో వేవ్స్ అనేవి ప్రొడక్షన్ అవుతాయి. అంటే దాని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ వేవ్స్ ఎలా ప్రొడక్షన్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి స్టాప్ అయ్యాయి. సో స్టాప్ అయిన తర్వాత రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతాయి. రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతాయి కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో అవుతాయి. రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతాయి. సో నేను డ్రా చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇది ఇనిషియల్ వేవ్, సో ఇది మనకి రిఫ్లెక్ట్ అయిన వేవ్. ఓకే, వన్స్ అబ్స్ట్రికల్ టచ్ అయిన తర్వాత రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. సో ఈ డైరెక్షన్స్ కూడా అందుకే ప్లేస్ చేశాను, మీకు ఈ యారో మార్క్ డైరెక్షన్ కూడా అందుకే ప్లేస్ చేశాను. సో ఇక్కడ ఈ వేవ్ ఇలా ట్రావెల్ అవుతుంది, సో ఈ వేవ్ వచ్చి ఇలా ట్రావెల్ అవుతుంది. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీటిలో నోట్స్ యాంటీ నోట్స్ అని అంటారు. అంటే దాని అర్థం నేను నెంబరింగ్ ఇస్తున్నాను 1 2 3. సో ఈ 1 2 3 పాయింట్స్ ని నోట్ పాయింట్స్ అని అంటారు. అంటే దాని అర్థం ఎక్కడైతే వేవ్ డిస్ప్లేస్మెంట్ 0 ఉంటుందో, ఎక్కడైతే వేవ్ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ 0 ఫైండ్ అవుట్ అవుతాయో అక్కడ మనం ఆ పాయింట్స్ ని నోట్స్ అని చెప్పాలి. ఓకే, ఎక్కడైతే వేవ్ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ జీరోస్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, ఈ వాల్యూ దగ్గర డిస్ప్లేస్మెంట్ వాల్యూ 0, ఈ వాల్యూ దగ్గర డిస్ప్లేస్మెంట్ వాల్యూ 0. సో 3 పాయింట్ దగ్గర కూడా డిస్ప్లేస్మెంట్ వాల్యూ 0. అందుకని 1 2 3 ఈ 3 పాయింట్స్ ని నోడ్స్ అని పిలవాలి. సో ఫస్ట్ పాయింట్ ని నోడ్, సెకండ్ పాయింట్ నోడ్, థర్డ్ పాయింట్ ని నోడ్స్ అని పిలుస్తాం. ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ప్రొడక్షన్ అవుతాయో సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ప్రొడక్షన్ అయ్యాయి ఇంక ఇక్కడ నుంచి. సో వీటిలన్నిటిని కూడా మనం యాంటీ నోడ్స్ అని చెప్తాం. సో ఇవన్నీ కూడా మనకి యాంటీ నోడ్స్. డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ జీరోస్ అయిపోతే నోట్స్, ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయో అవి యాంటీ నోట్స్. బేస్డ్ ఆన్ వేవ్ డిస్ప్లేస్మెంట్ ఏ బెటర్. సో డిస్ప్లేస్మెంట్ 0 అయిన కేసులో వాటిని నోడ్ అని పిలవాలి. సో డిస్ప్లేస్మెంట్ 0 అయిన కేసులో వాటిని నోడ్ అని పిలుస్తాం. ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్ ఎగ్జిస్ట్ అవుతుందో వాటిని యాంటీ నోడ్ అని పిలుస్తాం. డిస్ప్లేస్మెంట్ ఎగ్జిస్ట్ అయితే సరిపోతుంది, డిస్ప్లేస్మెంట్ జస్ట్ ఎగ్జిస్ట్ అయితే సరిపోతుంది. సో వాటిని యాంటీ నోడ్ అని పిలుస్తారు. యాంటీ నోడ్. మాక్సిమం డిస్ప్లేస్మెంట్స్ ఉండాలని రూల్ ఏం లేదు. మాక్సిమం డిస్ప్లేస్మెంట్స్ ఉంటే యాంప్లిట్యూడ్స్ అయిపోతాయి. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జస్ట్ ఎగ్జిస్ట్ అయితే చాలు, వాటిని యాంటీ నోడ్స్ అని పిలుస్తారు. ఎక్కడైతే 0 డిస్ప్లేస్మెంట్ కనపడతాయో వాటిని నోడ్స్ అని పిలుస్తారు. ఎట్ ద సేమ్ టైం ఈ 2 వేవ్స్ కూడా, ఇది ఏ అన్న వేవ్ అనుకోండి. ఓకే, ఏ. సో ఇక్కడ ఈ వేవ్ వచ్చేసి మనకి బి. ఓకే, సో ఈ వేవ్ అంతా మనకి ఏ, ఈ వేవ్ అంతా మనకి బి అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో ఈ ఏ వేవ్ కి బి వేవ్ కి కూడా సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ఓకే, సో కండిషన్ ఏంటి మనకి, సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ఏ వేవ్స్ కి స్మాల్ ఏ స్మాల్ బి అనే వేవ్స్ కి. సో స్మాల్ ఏ స్మాల్ బి అనే వేవ్స్ కి సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ఎప్పుడైతే సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయో ఆ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవుతాయి. ఓకే, సూపర్ ఇంపోజ్ అవ్వడం అంటే సూపర్ పొజిషన్ అవుతున్నట్లు లెక్క.
సూపర్ ఇంపోజ్ అవడం అంటే సూపర్ పొజిషన్ అవుతున్నట్లు లెక్క. సూపర్ పొజిషన్ అంటే అర్థం ఏంటి? సూపర్ పొజిషన్ అంటే అర్థం టూ వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో మిక్స్డ్. ఓకే, సో అలా అయినప్పుడు ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ మనకు అక్కర్ అవుతుంది. ఓకేనా, సో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కర్ అవుతాయి. ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కర్. ఓకే, సో మళ్ళీ ఒకసారి క్లియర్ గా రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిప్స్ ని ప్లేస్ చేసాం. ఓకే, సో స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో, స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కి ఇలా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ట్రాన్స్వర్స్ వేవ్స్ ప్రొడక్షన్ అవుతాయి. బట్ ఈ క్లిప్స్ రీజియన్ లోనే మనకి వేవ్స్ ప్రొడక్షన్ అవుతాయి. ఇంకా అక్కడతో ఆ వేవ్స్ ప్రాపగేషన్ అనేది అంటే వేవ్స్ మోషన్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది. అక్కడ దానివల్ల మనకి స్టాండింగ్ వేవ్స్ లేదా స్టేషనరీ వేవ్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో మనకి ఇక్కడ మనం తీసుకుంది ఏ అనే ఒక వేవ్, స్మాల్ బి అనే రెండో వేవ్. అయితే ఈ వేవ్స్ కి కంపల్సరీగా సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ అవుతుందో అక్కడ మనకి ఆ టూ వేవ్స్ సూపర్ పొజిషన్ లేదా సూపర్ ఇంపోజ్ అవుతాయని చెప్తుంది. సో ఎక్కడైతే సూపర్ పొజిషన్ జరుగుతుందో ఆ వేవ్స్ మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కర్ అవుతున్నట్టు లెక్క. ఓకే, సో ఇక్కడ ఈ ప్యాటర్న్ లో మనం నోడ్స్ యాంటీ నోడ్స్ కూడా తీసుకోవచ్చు. సో నోడ్స్ అంటే ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ కనుక జీరోస్ అయిపోతే అవి నోడ్స్, డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ఎక్కడైనా ఎగ్జిస్ట్ అయితే అవి యాంటీ నోడ్. సో రిపీట్ చేసుకుంది అయితే ఇది. సో ఈ పాయింట్స్ అన్నిటిని నోడ్స్ అని చెప్తారు, ఈ రిమైనింగ్ పాయింట్స్ అన్నిటిని యాంటీ నోడ్స్ అంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1, 2, 3 పాయింట్స్ నోడ్స్, రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా యాంటీ నోడ్స్. సో సూపర్ పొజిషన్ అవడం, ఎట్ ద సేమ్ టైం ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అంటే ఒక వేవ్ తో ఒక వేవ్ మర్జ్ అవడం, బట్ కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో మర్జ్ అవుతున్నాయి. ఇవి రెండు సేమ్ డైరెక్షన్ లో మర్జ్ అవుతే ఇలా ఉంటాయి, కానీ మనకి స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కదా అందుకనే ఆపోజిట్ డైరెక్షన్ లోనే మర్జ్ అవుతాయి. కానీ అలా మీకు ఒక డౌట్ రావచ్చు, సేమ్ డైరెక్షన్ లో మర్జ్ అవుతేనే సూపర్ పొజిషన్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అని. అలానే లేదు, సేమ్ డైరెక్షన్ లో ఫ్లో అయితేనే ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్. సేమ్ డైరెక్షన్ లో అయితే జస్ట్ సూపర్ పొజిషన్ మాత్రమే, కానీ సేమ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో అవుతున్నాయి కాబట్టి అవి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ కి వెళ్తున్నట్లు లెక్క. అర్థమైందా? సో సేమ్ డైరెక్షన్, మీకు రెండింటికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇది స్మాల్ ఏ అనే వేవ్ నేను డ్రా చేశాను. సో ఎట్ ద సేమ్ టైం స్మాల్ బి అనే వేవ్ కూడా ఇలాగే సేమ్ డైరెక్షన్ లో అయితే టూ వేవ్స్ కూడా ఇలా సూపర్ పొజిషన్ అయిపోతాయి. జస్ట్ ఇది సూపర్ పొజిషన్ కండిషన్ మాత్రమే, కానీ ఇలా అవుతాయి. సూపర్ పొజిషన్ కండిషన్ జస్ట్ ఇలా అక్కర్ అవుతుంది అంతే, కానీ ఇవి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. స్మాల్ ఏ అనే వేవ్, స్మాల్ బి అనే వేవ్ రెండు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో సూపర్ ఇంపోజ్ అయ్యి, అందుకని ఇక్కడ మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కర్ అవుతుంది. ఓకే, కానీ బట్ కండిషన్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. సో డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ తో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కర్ అవుతుంది అనుకోవడం తప్పు. సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి. కంపల్సరీగా ఆపోజిట్ డైరెక్షన్ ని మెయింటైన్ చేసినట్టయితే అక్కడ మనం ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కర్ అవుతాం. అదే సేమ్ డైరెక్షన్ అయితే ఓన్లీ సూపర్ పొజిషన్ థియరమ్ ని అప్లై చేస్తాం. సో ఇక్కడ మనం టూ వేవ్స్ అని తీసుకున్నాం, స్మాల్ ఏ వేవ్, స్మాల్ బి వేవ్. సో ఇక్కడ స్మాల్ ఏ వేవ్ కి ప్రొడక్షన్ అయిన డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ y1, స్మాల్ బి వాల్యూస్ కి స్మాల్ బి వేవ్ కి ప్రొడక్షన్ అయిన డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ y2. స్మాల్ ఏ వేవ్ కి డిస్ప్లేస్మెంట్ y1, స్మాల్ బి వేవ్ కి డిస్ప్లేస్మెంట్ y2. సో ఇప్పుడు సూపర్ పొజిషన్ అన్నారు కాబట్టి రిజల్టెంట్ వేవ్స్ ని ఈ రెండు డిస్ప్లేస్మెంట్ ఎడిషన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. టూ వేవ్స్ సూపర్ పోజ్ అవుతాయి కానీ సూపర్ పొజిషన్ అవుతాయి కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో అవుతున్నాయి, అందుకని ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి సేమ్ డైరెక్షన్ లో అవుతాయి, ఇది మనకి సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ లో జస్ట్ సూపర్ పొజిషన్ అని చెప్తాం. ఇక్కడ మనకి ఇంటర్ఫియరెన్స్ మే ఆర్ మే నాట్ బి అక్కర్. ఇక్కడ రేర్ కేసెస్ లో ఇంటర్ఫియరెన్స్ అక్కర్ అవుతుంది, బట్ ఇలా ఈ కేసులో అలా కంపల్సరీగా ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కర్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నట్టు టూ వేవ్స్ కూడా. సో ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ జీరోస్ నోట్స్, డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అవుతాయి, మాక్సిమం డిస్ప్లేస్మెంట్లు కూడా అవసరం లే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్లు వచ్చినట్టే ఈ ప్రతి పాయింట్ దగ్గర. సో ఈ రీజన్ అంతా మనం యాంటీ నోడ్స్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు వేవ్ ఈక్వేషన్ ని చూద్దాం.
So small a wave equation. So small a wave equation displacement capital Y1 is equal to a into sin kx minus omega t. Okay. సో ఇందాక ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నట్టు స్మాల్ ఏ వేవ్ ఈక్వేషన్ ని డిస్ప్లేస్మెంట్ y1 రాసాం. సో స్మాల్ b వేవ్ ఈక్వేషన్. సో స్మాల్ b వేవ్ ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్ క్యాపిటల్ y2 is equal to, సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కదా, రెండు ఆపోజిట్ డైరెక్షన్ అంటే మైనస్ సింబల్ వస్తుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కదా, అందుకని a into sin kx plus omega t. Since both small a small b opposite direction, స్మాల్ ఏ స్మాల్ బి వేవ్స్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ప్లస్ సింబల్ ప్లేస్ చేస్తాం. ఓకే. సో రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే క్యాపిటల్ Y is equal to y1 plus y2. Okay. So capital Y is equal to a into sin kx minus omega t plus a into sin kx plus omega t. Okay. So resultant displacement ki equation రాసాం. సో ఇది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ని యూస్ చేసుకొని సాల్వ్ చేసుకోవడం. అంటే దాని అర్థం sin of a minus b ని ఎక్స్పాండ్ చేయాలి, sin of a plus b ని ఎక్స్పాండ్ చేయాలి. సో sin of a minus b sin of a plus b ని ఎక్స్పాండ్ చేయాలంతే. సో y is equal to, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను టిక్ పెట్టిన రెండు a's కామన్, సో కామన్ తీసేద్దాం. సో a into a అంటే అప్పుడు మనకి యాంప్లిట్యూడ్స్ అని అర్థం, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, t అంటే టైం పీరియడ్, k అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ నెంబర్. సో ఇక్కడ మనం x యాక్సిస్ మీద కదా కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. సో వేవ్ ఈక్వేషన్ ట్రావెలింగ్ వేవ్ ఈక్వేషన్ అయినా స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ అయినా మనం x యాక్సిస్ మీద తీసుకుంటున్నాం అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ a ఇంటూ సైన్ ఎక్స్పాండ్ చేసేస్తున్నాను మొత్తం, sin kx cos omega t మైనస్ cos kx sin omega t expand చేసాను. సో sin a cos b minus cos a sin of a minus b plus sin of kx cos omega t plus cos kx sin omega t. సో దీన్ని కూడా ఎక్స్పాండ్ చేశాను, ఏమని sin a cos b plus cos a sin b. సో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉంటే చూసుకోవాలి, ఎలాగే అడిషనే కదా ఇది. సో cos kx sin omega t టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ cos kx sin omega t ప్లస్ మైనస్ కదా, సో ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయ్యి ఇంకెట్ వచ్చి sin kx cos omega t ప్లస్ sin kx cos omega t. సో 1 sin kx cos omega t ప్లస్ 1 sin kx cos omega t ఏమవుతుంది, 2 sin kx cos omega t. So resultant wave displacement, capital Y is equal to So resultant wave displacement capital Y is equal to 2a into sin kx cos omega t. So resultant wave ki ee wave equation generate. So 2a sin kx cos omega t.
సో ఇప్పుడు sin kx ని బేస్ చేసుకునే యాంప్లిట్యూడ్ వాల్యూస్ ప్లేస్ చేస్తాం. సో యాంప్లిట్యూడ్ capital A is minimum. capital A is minimum. ఎక్కడెక్కడ యాంప్లిట్యూడ్స్ మినిమం అవుతాయి? mod of sin of kx is equal to 0. అంటే దాని అర్థం ఏంటి? sin kx కి ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్లస్ మైనస్లతో సంబంధం లేకుండా mod వేసాం. ఓకే, సో ఎక్కడైతే mod sin kx is equal to 0 అయిందో ఆ కేసులో మనకి మినిమం యాంప్లిట్యూడ్స్ అక్కర్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ kx is equal to m into lambda by 2 అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ kx వాల్యూస్ ని చెప్పమంటే m into lambda by 2. ఇక్కడ m అంటే నెంబర్ అంతే, హోల్ నెంబర్ అంతే, 0 1 2 3 అండ్ సో ఆన్. ఓకేనా? సో దీని నుంచి x is equal to, సో ఇక్కడ k వాల్యూ 1 అనుకుంటే 0 lambda by 2, సో అలా సో ఆన్ x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో ఇది యాంప్లిట్యూడ్ మినిమం అయ్యే కండిషన్. సో యాంప్లిట్యూడ్ మాక్సిమం అయ్యే కండిషన్ దీనికి ఆపోజిట్ లో ఉంచాలి. సో యాంప్లిట్యూడ్ capital A is maximum. Amplitude capital A is maximum mod of sin kx. సో కండిషన్స్ తీసుకుంటున్నాం అంతే. mod of sin kx అంటే దాని అర్థం ఏంటి? దానికి ప్లస్ ఉన్న మైనస్ ఉన్న కన్సిడరేషన్ అవసరం లేదు, ఓన్లీ mod of sin kx is equal to 1 అయితే మనకి మాక్సిమం కండిషన్స్ అక్కడ అవుతాయి. సో ఇక్కడ kx is equal to జస్ట్ ఫార్ములా చూసుకోవాలంతే. ఇది m into lambda by 2 ఉంది, జస్ట్ ఇది ఫార్ములా అంతే, 2m minus 1 into lambda by 2. అంటే దాని అర్థం ఇంటర్ఫియరెన్స్ పాటర్న్ అక్కరైనప్పుడు మనకి ఫ్రింజెస్ లాంటివి అనేవి ఫామ్ అవుతాయి. సో ఫ్రింజెస్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంటర్ఫియరెన్స్ పాటర్న్ అక్కరైనప్పుడు ఒక్కొక్కసారి వేవ్స్ బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ అలా ఫామ్ చేస్తాయి. సో ఇది ఒకసారి మనకి బ్రైట్ అనుకుంటే ఇది మనకి డార్క్ ఫ్రింజ్ అనమాట. అది మీకు వేవ్ ఆప్టిక్స్ లో చెప్తాం. ఆల్రెడీ బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ వేవ్ ఆప్టిక్స్ లో చెప్తాం. సో దానికి సంబంధించిన ఈక్వేషన్స్ ఇవి. సో m into lambda by 2, డార్క్ ఫ్రింజ్ అయితే 2m minus 1 into lambda by 2. ఓకే, సో kx is equal to 2m minus 1 into lambda by 2. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ m is equal to హోల్ నెంబర్ అవదు, ఓన్లీ న్యాచురల్ 1 2 3 అండ్ సో ఆన్ అలా ప్రొటెక్షన్ ఉంది. m is equal to 1 2 3 అండ్ సో ఆన్. సో దీన్ని బేస్ చేసుకొని x వాల్యూస్ కూడా చెప్పొచ్చు. సో యాంప్లిట్యూడ్స్ మినిమం అవ్వాలంటే mod of sin kx is equal to 0 అవ్వాలి. యాంప్లిట్యూడ్స్ మాక్సిమం, యాంప్లిట్యూడ్ క్యాపిటల్ A మాక్సిమం అవ్వాలంటే mod of sin kx is equal to 1 అవ్వాలి. సో రిమైనింగ్ అంతా కండిషన్స్. ఇది బ్రైట్ అవుతుంది, ఇది డార్క్, అలా బ్రైట్ డార్క్ సక్సుగా ఫామ్ అవుతాయి. అది వే ఆఫ్ టెక్స్ట్ లో ఒకసారి డిస్కస్ చేయండి. సో m into lambda by 2 ఇది 2m minus 1 into lambda by 2. ఓకే.